ఇక రేపే స్టార్ట్ 10 మోటార్లు అన్నారు. 13వ తారీఖు నాడు చెప్పింది. ఇవాళ ఎంత 21, ఆల్మోస్ట్ 8 రోజులైంది. ఇప్పటికీ 10 మోటార్లు స్టార్ట్ కాలే. జోక్ ఏంటంటే వీళ్ళు పోయినాడు 7 నడిచినాయి, వీళ్ళు రాగానే 5 అయినాయి. మళ్ళా వీళ్ళు పోయినాడు ఆ రోజు ఒక్కరోజు 7 నడిపిండ్రు, తెల్లారికెళ్ళి 5 మోటార్లు అయినాయి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నరికిండు కదా అంటే రేపటి నుంచి సిఈ గారు 10 నడవాల్సిందే, నేను ఆదేశం ఇస్తున్నా అన్నాడు. ఆ వీడియో ఒక్కసారి చూద్దాం. మరి మరో 1-2 రోజుల్లో 10కి 10 పంప్స్ ఆపరేట్ చేయాలని చెప్పి సిఈ గారికి, మరి సి ములుగు, సి వరంగల్ ఇద్దరు మనం చేసిన ఏఎన్సీ గారు నాకు ఎల్లుండి వరకు అన్ని పంప్స్ ఆపరేట్ అవుతుందని చెప్పి కన్ఫర్మ్ చేయండి. అదేవిధంగా మరి రిజర్వాయర్స్ లో 36 చెప్పిన ఎన్ని రిజర్వాయర్లు 22 రిజర్వాయర్స్ లో మరి వివిధ దశల్లో ఆ రిజర్వాయర్ ఫిల్లింగ్ పని జరుగుతుంది. అన్ని రిజర్వాయర్లు కూడా మరి పూర్తి స్థాయిలో నింపాలని చెప్పి నేను ఇద్దరు సీలకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. మొత్తము డిజైన్డ్ ఆయకట్ ఎంత ఉన్నదో, బోత్ న్యూ ఆయకట్ అండ్ స్టెబిలైజ్ ఆయకట్. పాపం ఆయన పరిస్థితి చూసింది కదా. నీళ్ళ మంత్రి 32 నెలలు అయింది. దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఆయనకు తెలియదు. పక్కకు అడుగుతుండు ఎన్ని ఉన్నాయి భయ అని. సరే ఓకే, ఏం చెప్పిండో మీరు విన్నారు. మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. వీళ్ళ మాటలు నమ్మి రైతులు బాబు ఫోటో నార్మల్ పోసుకున్నారు. మంత్రి కదా చెప్పింది, నీళ్ల మంత్రి కదా చెప్పింది, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కదా చెప్పింది. వీళ్ళ మాటలు నమ్మి నార్మల్ పోసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్ళు ఇవ్వట్లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం నార్మల్ ముదిరిపోతా ఉన్నాయి.